నేను మీ ధీర్. ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి క్యాచ్ ది కరెక్ట్ నెంబర్ ఛాలెంజ్. 1 ఓకే 19 17 అన్ని పనిష్మెంట్స్ లోకి మీరు ఏదైతే సెలెక్ట్ చేసి కామెంట్ చేస్తారో. ఛాలెంజ్ వచ్చేసి చాలా ఫన్నీగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దీంట్లో ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ మంచి స్కిల్స్ ఉండాలన్నమాట. ఎట్లా అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఓకే నేను లోకేష్ ఉన్నాం, నేను ఒక నెంబర్ చెప్తాను. ఎగ్జాంపుల్ శివ ఏదో నెంబర్ చెప్పు. 20 ఇదో ఇట్లా ఫస్ట్ ఎవరైతే నెంబర్ని పిక్ చేసుకుంటారో వాళ్ళు ఆ నెంబర్ని అయితే ఒక సైడ్లో పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ టోటల్ 1 నుంచి 30 వరకు నెంబర్స్ అయితే ఉన్నాయి. 1 నుంచి 30 వరకు నెంబర్స్లో ఎవరైతే ఎక్కువ నెంబర్స్ కలెక్ట్ చేస్తారో, అంటే నేను నెంబర్ చెప్తాను, ఎవరైతే ఎక్కువ నెంబర్స్ కలెక్ట్ చేసి పెట్టుకుంటారో వాళ్ళు ఈ ఛాలెంజ్లో విన్నర్స్. అండ్ ఎవరి దగ్గర అయితే తక్కువ నెంబర్స్ ఉంటాయో వాళ్ళైతే ఈ ఛాలెంజ్లో లూజర్స్. లేట్ చేయకుండా ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఛాలెంజ్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేనైతే ఒక్కొక్క నెంబర్ చెప్తాను 1 నుంచి 30 వరకు. అండ్ వాళ్ళు కరెక్ట్ నెంబర్ని పిక్ చేసుకొని వాళ్ళ దగ్గర అయితే ప్లేస్ చేసుకోవాలా. అండ్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ నెంబర్స్ ఉంటే వాళ్ళైతే ఛాలెంజ్లో విన్నర్స్. ఓకేనా? అండ్ ఇందులో ఒక సీక్రెట్ ఛాలెంజ్ అంటే చెప్పిన అంటే ఒక టాస్క్ మాదిరి. వాళ్ళు ఎవరైతే నెంబర్ని పిక్ చేస్తున్నారో, నేను నెంబర్ చెప్పినాడు వాళ్ళు నెంబర్ పిక్ చేస్తారు కదా, వాళ్ళు 2 హ్యాండ్స్ అయితే యూజ్ చేయకూడదు. జస్ట్ ఒక్క హ్యాండ్ మాత్రమే యూజ్ చేయాలి. ఇంకో హ్యాండ్ ఇట్లా వెనకాల పెట్టుకొని గ్రాప్ చేసుకోవాలి. ఓకేనా? ఒక్క హ్యాండ్ మాత్రమే యూజ్ చేయండి ఒక్కొక్క నెంబర్ పిక్ చేయడానికి. ఓకే, ఛాలెంజ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. 13 19 షట్ ఓకే 11 ఓ షట్ సారీ 28 జస్ట్ మిస్ లోకేష్కి. అండ్ 12 22 నీ ముందరే ఉంది లోకేష్. 16 బా ఇట్లా ఫోకస్డ్ కంటే అట్లా ఉండాలి లోకేష్. శివ ఉన్నాడు చూడు, ముందరుండి నెంబర్ కూడా నువ్వు గుర్తుపెట్టుకోలేకపోయినావు. నెక్స్ట్ 15 సూపర్. 14 9 2 నాది 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 ఫస్ట్ లోకేష్ హ్యాండ్ ఉంది. నాది బ్రో. 8 లోకేష్ దగ్గర ఉన్న నెంబర్స్ అని శివానే బాగా గుర్తుపెట్టుకొని తొందరగా పుల్ చేస్తాడు. 10 18 27 శివ చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈరోజు. 3 ఇద్దరికి ముందరే ఉంది, అదైతే కరెక్ట్ మిడిల్లో. 26 శివ సూపర్. 25 6 సూపర్ లోకేష్. 24 7 5 లోకేష్ స్పీడ్ చాలా ఫాస్ట్గా పెరిగింది. 29 4 20 21 1 30 23 17
ఓకే One, two, three, four, five, six, ఇద్దరు నెంబర్స్ని కౌంటింగ్ చేస్తాను. 9, 10, 11, 12, 13, 14, 15. 15ఆ? ఇదేంది ఇది? 15 డ్రా. Dry. టై అయితే అయింది, మ్యాచ్ డ్రా అయిపోయింది. ఇప్పుడు ఎట్లా ప్రైజ్ మనీని స్ప్లిట్ చేసి పనిష్మెంట్ని కూడా స్ప్లిట్ చేద్దామా లేదంటే ఎట్లా ఏం చేద్దాం? అయితే కంపల్సరీ క్యాష్ ప్రైజ్ కూడా స్ప్లిట్ చేయాల్సినదే, పనిష్మెంట్ కూడా స్ప్లిట్ చేయాల్సినదే. ఓకే, ఇదైతే నిజంగా అసలు ఎప్పుడు ఇట్లాంటి డెసిషన్ తీసుకోవాలి ఏ ఛాలెంజ్లో కూడా. ఇది కూడా ఫస్ట్ టైం టై అనేది, కానీ ఓకే ఈ మ్యాచ్ అయితే టై అయింది. ఓకే, ఫస్ట్ ప్రైజ్ మనీ 1000 రూపీస్ ప్రైజ్ మనీని స్ప్లిట్ చేసి ఒక్కొక్కరికి 500 అయితే ఇస్తానా? అది కూడా రావాల్సింది. ఎస్, ఆ నోట్ నాకు రావాల్సిందేది. కానీ ఇద్దరికి ఇప్పుడు ఒకటి పోయింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ జోలో చిప్ పనిష్మెంట్. చెప్పినా కదా చాలా టఫ్గా ఉంటుందని పనిష్మెంట్. నిజంగా ఇప్పుడు వీళ్ళకి జోలో చిప్ పనిష్మెంట్ సేమ్ మనీని ఎట్లయితే స్ప్లిట్ చేసినామో ప్రైజ్ మనీని, పనిష్మెంట్ కూడా ఇద్దరికి స్ప్లిట్ చేద్దాం. ఓకేనా? జోలో చిప్ పనిష్మెంట్ చాలా టఫ్. చూడవచ్చు అవసరం లేదు నాకు, ఎందుకంటే డ్రా కాబట్టి అంత పెద్ద పనిష్మెంట్ అవసరం లేదు. ఎవరికన్నా లూజర్ వచ్చింది ఇచ్చింది హ్యాపీ. ఇప్పుడు ఇద్దరు డ్రా కొట్టాం కాబట్టి ఇద్దరు డ్రా కొట్టినా కాబట్టి వీళ్ళు ఏమంటున్నారంటే క్యాష్ ప్రైజ్ని ఇద్దరు గెలిచినారు కాబట్టి డ్రా అంటే ఇద్దరు గెలిచినట్టు, అంటే అదే విధంగా ఇద్దరు ఓడిపోయినట్లే. కాబట్టి క్యాష్ ప్రైజ్ని స్ప్లిట్ చేసినాం, పనిష్మెంట్ కూడా లీగల్గా చూసుకుంటే స్ప్లిట్ చేయాల రూల్స్ ప్రకారం. కానీ వీళ్ళకి ఏ పనిష్మెంట్ తీసుకోవాలో వీళ్ళ చాయిస్ కాకుండా, అంటే రియల్లీ ఇద్దరికి మ్యాచ్ టై అయింది కాబట్టి జోలో చిప్ అనేది ఎక్స్ట్రీమ్లీ టఫ్ పనిష్మెంట్ కాబట్టి అది ఇచ్చేది నాకైతే కరెక్ట్ అనిపించలేదు. వీళ్ళకి ఏ పనిష్మెంట్ కరెక్ట్ అనిపిస్తుందో మీరే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? ఈసారి అయితే క్వశ్చన్ మీకే, అంటే వీళ్ళకి ఏ పనిష్మెంట్ ఇల్లో మీరే సెలెక్ట్ చేయండి. ఫోమ్ ఫేసా, లేదంటే జోలో చిప్పా, లేదంటే ఎగ్సా, లేదంటే కాకరకాయ జ్యూసా. కాకరకాయ జ్యూస్ వేస్తే ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్, జోలో చిప్ అనుకో దాన్ని కరెక్ట్గా ఈక్వల్గా డివైడ్ చేసి హాఫ్ అయితే జోలో చిప్ తినిపిద్దాం. అండ్ నెక్స్ట్ ఫోమ్ ఫేస్, ఇద్దరికి ఒక్కొక్క ఫోమ్ ఫేస్ అయితే ఇచ్చేద్దాం. అండ్ ఫైనల్లీ ఈ అన్ని పనిష్మెంట్స్లోకి మీరు ఏదైతే సెలెక్ట్ చేసి కామెంట్ చేస్తారో, అంటే మీకు ఇంకా కొత్త ఐడియాలు ఉన్నా కూడా పెట్టండి. అవైతే మేము సెలెక్ట్ చేసుకొని పెట్టిన వాటిల్లో ఏదైతే టఫ్గా ఉందో, ఏదైతే కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్స్ అన్ని చదివి వాళ్ళకైతే వచ్చే నెక్స్ట్ వీడియోలో వీళ్ళకి ఫస్టే పనిష్మెంట్ ఇచ్చేసి ఆ కొత్త వీడియో మనం స్టార్ట్ చేద్దాం. ఓకేనా? న్యాయంగానే ఉంది కదా పనిష్మెంట్. అంటే మీరు ఏం పనిష్మెంట్ కావాలో మీరు సెలెక్షన్ చేయకుండా మన సబ్స్క్రైబర్స్ అయితే చెప్తారు. ఓకేనా? అది కామెంట్స్ అవసరం లేదు పనిష్మెంట్ అని కామెంట్ అవసరం లేదు. అంత మంచి సబ్స్క్రైబర్లు అయితే కాదు మన వాళ్ళు అయితే, ఏమంటే రియల్లీ పనిష్మెంట్ ఇస్తారు వాళ్ళైతే పర్ఫెక్ట్, అంటే ఒక మంచి గుడ్, అంటే వీళ్ళకి కరెక్ట్ సూట్ అయ్యే పనిష్మెంట్ ఏంటి. ఎందుకంటే టై అయినారు కాబట్టి నాకు కూడా అంత ఐడియా అయితే రాలేదు. వీళ్ళు కూడా వద్దంటున్నారు జోలో చిప్ని స్పిక్ చేస్తానంట. అంటే మీది ఇది కరెక్ట్ అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని చాలా బాగా ఎంజాయ్ చేసినారు అనుకుంటున్నా. ఇంకా ఈ వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఇప్పుడే వెంటనే లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.